ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఉమెన్స్ డే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిజంగా మనకు అర్హత ఉందా? మీరు మహిళా దినోత్సవం గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో తొలిగా ఏం గుర్తొస్తుంది? ఆమె కోసం డిస్కౌంట్ కూపన్లు, క్లబ్లో ఉచిత పానీయాలు, ఇంకా మహిళా ప్రేరేపక వక్తలు, హాస్యనటులు వీరిని నియమించుకోవడానికి కార్పొరేట్ సిద్ధంగా ఉన్న రోజు. సోషల్ మీడియాలో మహిళల గూర్చి మీమ్స్, కోట్స్ ఇంకా పోస్టులతో నిండిన రోజు కదా. మేము దీని గురించి అర్థం చేసుకోవడంలో బిజీగా ఉన్నాం. గత కొన్ని నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు హింసను ఎదుర్కొన్నారు. చాలా మంది దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. చాలా మంది ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. చాలా మంది సమాజంలో తమ విలువ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతో మంది తమ మగ సహోద్యోగులతో పోల్చితే వారి జీతంలో తక్కువ మొత్తం ఎందుకు వస్తోందని చాలా మంది ఇప్పటికీ ఆలోచిస్తున్నప్పటికీ బాస్ లాగా పనిచేస్తున్నారు. మీకు తెలుసా, మహిళా దినోత్సవం సాధారణమైన ప్రతిదీ గులాబీ రంగులో వేసుకోవడం మరియు మహిళలకు తగ్గింపు ఇద్దాం అనే రోజు కంటే అంతకు మించినది. అంతర్జాతీయ రాజకీయాలు, కార్పొరేట్ నిర్మాణం, సమాజం మరియు దైనందిన జీవితం వంటి విభిన్న రంగాలలో లింగ సమానత్వం అనగా జెండర్ ఈక్వాలిటీ మరియు భద్రత అనే ఆలోచన ద్వారా ప్రపంచం నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తుండడం వలన మహిళా దినోత్సవం వాస్తవానికి దేనికి ప్రతీక, లేదా మనం దానిని జరుపుకోవడానికి అర్హులా అని కూడా ఆలోచిస్తున్నామా? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిచయం. మహిళా దినోత్సవం యొక్క మూలాలు 1975 కంటే చాలా వెనుకబడి ఉన్నాయి మరియు విస్తృతంగా జరుపుకునే రోజు నుంచి మనం ఆశించేదానికంటే చాలా తీవ్రమై ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థాపించడానికి ప్రేరణ న్యూయార్క్ నగరంలో ఫిబ్రవరి 1908లో కనుగొనబడింది. ఆ సమయంలో గార్మెంట్ కార్మికులుగా ఉన్న వేలాది మంది మహిళలు సమ్మెకు దిగారు మరియు వారి పని పరిస్థితులకు నిరసనగా నగరం గుండా కవాతు చేశారు. 1 సంవత్సరానికి పైగా కొనసాగుతున్న ఆ సమ్మెల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా నేతృత్వంలో ఫిబ్రవరి 28, 1909న యుఎస్లో మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. జర్మన్ ప్రచారకురాలు మరియు సోషలిస్ట్ క్లారా జెట్కిన్ నేతృత్వంలో 1910లో వర్కింగ్ ఉమెన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సార్వత్రిక ఓటు హక్కును సమర్థించే అంతర్జాతీయ ఉద్యమంగా మార్చాలనే ఆలోచనకు పునాది వేశారు. జెట్కిన్ ఉద్వేగభరితమైన వక్తగా మరియు శ్రామిక మహిళల హక్కుల కోసం న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు మరియు ఆమె 1910వ దశకం ప్రారంభంలో యూరప్ అంతటా ఈ రోజు గుర్తింపు కోసం ప్రయత్నాలు ఎంతో కీలకమైనవి. యుఎస్లోని మహిళా కార్మిక ఉద్యమం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైనప్పటికీ 1917లో రష్యాలో ఇది నిజంగా విప్లవాత్మక రూపాన్ని సంతరించుకుంది. జెట్కిన్ ఆలోచన ఐరోపాలో వ్యాపించినట్లే రష్యా ఇతర కారణాల వల్ల కూడా అశాంతిని ఎదుర్కొంటోంది. 1917 మార్చిలో నిరసనల యొక్క ప్రత్యక్ష పర్యవసానంగా మరియు 40,000 మంది కంటే ఎక్కువ మంది స్త్రీలు మరియు పురుషులు సార్వత్రిక ఓటు హక్కును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చిన తరువాత రష్యన్ మహిళలు ఓటు హక్కును డిమాండ్ చేశారు మరియు పొందారు కూడా. ఇది బ్రిటన్ కంటే 1 సంవత్సరం ముందుగా మరియు యునైటెడ్ స్టేట్స్ కంటే 3 సంవత్సరాల ముందుగా మహిళలకు ఓటు హక్కు చట్టాన్ని రూపొందించిన మొదటి ప్రధాన శక్తిగా రష్యా నిలిచింది. అయితే ఇప్పటి పరిస్థితి ఏమిటి? సరే, మన పూర్వీకులు తమకు అవసరమైన కొన్ని హక్కులను పొందడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. కానీ కాలక్రమేణా ప్రపంచ మరియు జాతీయ అవకాశాలు విస్తృతమయ్యాయి మరియు అన్ని లింగాలకు అనగా అన్ని జెండర్స్కి సమానత్వం, న్యాయం మరియు భద్రత వంటి హక్కులు ఇంకా ఆలోచనల అవసరం కూడా పెరిగింది. అయితే మనం దాన్ని నిజంగా సాధించామా? దురదృష్టవశాత్తు లింగాల అనగా జెండర్ ఆధారంగా వేతన వ్యత్యాసాలు, మహిళా నాయకుల తక్కువ గణాంకాలు మరియు స్త్రీ పురుష శ్రామిక శక్తి నిష్పత్తిలో తక్కువ శాతం మహిళలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయినప్పటికీ మహిళలు తమ మార్గంలో పనిచేస్తున్నారు. పురుషులు జెండర్ కంటే సమాన అవకాశాలు మరియు ప్రతిభ ఆలోచనను అంగీకరిస్తున్నారు, ఇంకా సభ్యత్వాన్ని పొందుతున్నారు కూడా. అయితే మార్పు నెమ్మదిగా మరియు ఇంకా ప్రక్రియలో ఉంది. మనం హింసాత్మక నివేదికలను స్నీక్ పీక్ చేస్తే మనం కొంచెం అశాంతికి, ఆందోళనకు గురికావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 736 మిలియన్ల మంది మహిళలు దాదాపు ముగ్గురిలో ఒకరు భౌతిక లేదా లైంగికంగా సన్నిహిత భాగస్వామి హింస, ఇంకా భాగస్వామి కాని వారిచే లైంగిక హింస లేదా ఇద్దరి చేత ఇలాంటి హింసకు గురవుతున్నారు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. పైగా 30% మంది మహిళలు 15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలవారు. ప్రపంచవ్యాప్తంగా 81,000 మంది మహిళలు మరియు బాలికలు 2020లో చంపబడ్డారు. దాదాపు 47,000 మంది అంటే 58% మంది సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో మరణించారు. ఇది వారి ఇంట్లో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్యకు సమానం. సైబర్ వేధింపులు, అవయవ వికృతీకరణలు, లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీలు ఈ జాబితాలో చాలా ఉన్నాయి. చీకటి కోణాన్ని మనం విస్మరించలేకపోయినా ప్రకాశవంతమైన దాని గురించి మాట్లాడకుండా ఉండలేం. గత దశాబ్దాలలో తక్కువ సంఖ్యలతో పోలిస్తే వివిధ పరిశ్రమలలో గణనీయమైన గొప్ప శ్రామిక శక్తి అదనంగా ఉంది. మరింత మంది మహిళా పారిశ్రామికవేత్తలు మరియు ప్రపంచ నాయకులు పెద్ద టేబుల్పై కూర్చుని ప్రపంచానికి తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఎక్కువ మంది మహిళలు తమ హక్కులు, స్వాతంత్ర్యం మరియు ఆర్థిక అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు. మరియు మునుపటి టైం ఫ్రేమ్తో పోల్చినప్పుడు ఇది ఆడవారికి మరింత అబ్బురపరిచింది. శక్తి మరియు అధికారం జోడించబడింది. కాబట్టి ఈ ప్లస్ మైనస్ పరిస్థితిలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనకు అర్హత ఉందా? మన స్నేహితులు కొందరు ఏం చెప్పారో ఓసారి విందాం. The crime rates against women haven't really decreased in the past few years. The gender pay scale gap, again, hasn't seen a lot of difference. And in fact, the COVID-19 pandemic showed us how the domestic violence cases saw a jump in their numbers. So are we in the position to celebrate Women's Day when the very basic objective of providing safety, equal opportunities to the women in our house and outside is not being achieved? Maybe it sounds hypocritical to celebrate a single day dedicated to women when we are actually not achieving our goals. But at the same time, being optimistic, it is important for us to see Women's Day as a reminder that our goals haven't still been achieved, and it is important to keep on working towards them. So I think, yes, we might not exactly be fulfilling our goals towards providing and ensuring complete safety and complete equal opportunities to the women in our house and outside. But at the same time, we are definitely on a path to do so, and we should keep on working. And if an international recognized day can work as a reminder for us, then we should definitely celebrate it. Didn't we just have one of these? Isn't this just an opportunity for feminists to man-hate? Do we really need an International Women's Day? These are some of the messages that concern me. We live in a world that prioritizes men, and as announced last year, we are 100 years away from having the actual gender equality. And for us to get to that stage, we need to elevate women, we need to push them as hard as we can, and we need to amplify their voices, and this is what International Women's Day is for. Well, we could be the lucky ones for whom our gender isn't holding us back, but then what about our international sisters? What about women in Nigeria where men are legally allowed to beat their wives for the purpose of correcting them, and in Malta where men are legally exempted from punishment for kidnapping a girl if he marries her, and in 100+ countries where child marriages are still legal. These are the women who are fighting, and their voices need to be heard. So once we are on the equal footing, that is when we can actually question if we need an International Women's Day. But till then, I will use this annual celebration to admire some incredible women around me, to marvel at how far they have come while calling out the inequality and how far. And the more I've spoken about feminism, the more I have realized that fighting for women's rights has too often become synonymous with man-hating. If there is one thing I know for certain, it is that this has to stop. సో ఇది మనం మనసులో పెట్టుకున్నది. మహిళా దినోత్సవంపై మీ అభిప్రాయం ఏమిటి? మేము దానిని జరుపుకోవడానికి సరైన స్థలంలో ఉన్నామని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ విషయం మీకు నచ్చినట్లయితే తోటి మిత్రులతో కూడా పంచుకోవడం, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్.